వావ్, బ్యూటిఫుల్. అఖిల్, కమ్. Akhil. Akhil, come on. అనిత ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? అనిత, ఏయ్ ఆగు. అనిత, అనిత ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? అనిత, ఏయ్ ఆగు. Akhil, come on, Akhil. Akhil, come on, Akhil. Come on. Come, Akhil. అసలు ఏమైంది దీనికి? Come on, Akhil. Come on. Come on. Come on. అనిత, 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 అనిత. అప్పారావు, ఇందాక నేను అనిత ఏదో ప్లేస్ చూడ్డానికి వెళ్ళాం. అక్కడ పెద్ద మర్రి చెట్టు ఉండే, సడన్గా కనిపించకుండా అక్కడి నుంచి మాయమైపోయింది. ఇప్పుడు ఏం చేయమంటావు అప్పారావు? నాకేం అర్థం కావట్లేదు. నా భార్య లేకపోతే నేను బతకలేను. పర్వాలేదు, కంగారు పడద్దు, నేను ఉన్నాను, నేను చూసుకుంటాను. నువ్వు ఏడవకు. నాకు తెలిసిన మంచి మాంత్రికుడు ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్తే ఏదో తంత్ర విద్య ఉపయోగించి ఎక్కడ నీ భార్యని నీ దగ్గరికి తీసుకొచ్చేస్తాడు. నా మాట నమ్ము, నా మాట నమ్మి నవ్వుతారా? దా దా. ఓం కాళికా మాత, ఓం నమః శివాయ. స్వామి, స్వామి నమస్తే స్వామి. ఇంద్రజాల, మహేంద్రజాల, గజకర్ణ, గోకర్ణ. ఏం బాలక, నువ్వెందుకు వచ్చావో నాకు తెలుసు. స్వామి, మీరే నన్ను కాపాడాలి. అవును స్వామి, బిడ్డడు చాలా కష్టాల్లో ఉన్నాడు, అందుకే మీ కాడికి తీసుకొచ్చాను. నాకన్నీ తెలుసు. నువ్వు మనసారా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ బాలిక హఠాత్తుగా మాయమైంది, అంతేగా? ఆమె కావాలని నీ నుండి పారిపోలేదు. ఆమెకి తెలియకుండానే ఆమె నీకు దూరమైంది. కాదు కాదు, దూరం చేసింది. దూరం చేసిందా? ఎవరు స్వామి? నీ భార్యను ఆహ్వానించింది దుష్ట శక్తి. కంగారు పడాల్సిన పని లేదు. దాని నుండి ఆ బాలికను కాపాడి నీకు అప్పగించే బాధ్యత నాది. స్వామి, ఆ దుష్టశక్తి ఎవరు స్వామి? కొంపతీసి రిలేషన్ ఏంటి? మూర్ఖ, తొందరేలా? చూస్తావుగా, నేను పూజ ప్రారంభిస్తాను. ఎక్కడున్నా
క్షణాల్లో మన ముందు వాలాల్సిందే. ఇలా వచ్చి కూర్చోండి. కాళికామాత, ఏ శాకిని, దాకిని, మోహిని, పిశాచిని ఆవాహయామి, ఆవాహయామి.